ఇంపాసిబుల్, ఏడీఎంకే ప్లస్ డిఎంకే పాసిబుల్ అసలు అవసరం అవకాశమే లేదని చెప్తున్నారు. వాట్ డూ యు సే? అదే చెప్పాను, నేనే చెప్పాను కదండి, వెరీ డిఫికల్ట్. వాళ్ళు అలా చేస్తే కనుక వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోయినట్టే. అది ఓకే సార్, ఇక్కడ నైతికత ఇవన్నీ పక్కన పెట్టేయండి, కేవలం రాజకీయ ఆస్పెక్టే. దేశంలో నైతికత ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. నైతికత మాట్లాడలేదు, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు. ఎందుకంటే అక్కడ ద పార్టీస్ ఆర్ గ్రోన్ ఇన్ సచ్ ఎ టైప్ అండి. వాళ్ళందరూ తరతరాలుగా రెండో కళ్ళు సూర్యుడు. ఎవరన్నా తమిళనాడు మీరు డీప్ రూటెడ్ గా మధురైకి వెళ్ళండి, లేకపోతే ఉత్తర చెన్నై ఎక్కడికి వెళ్ళండి, లేకపోతే కడలూరు వెళ్ళండి, డీప్ రూటెడ్ గా ఉండిపోయింది. అందువల్ల వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి చేయరు. కానీ సెకండ్ ఇందాక మిత్రులు చెప్పినట్టు వాళ్ళ ఏఐడిఎంకేని చెల్చడానికి ఏది ప్రయత్నాలు చేసినా ఇంకోటి కూడా, ఇందాక మెజార్టీకి 5 సీట్లను కాదు, ఇప్పుడు విజయ్ గారు రాజీనామా చేస్తే 233 అయితే 17 అవుతుంది. ఇక్కడ సీట్ తగ్గిపోద్ది. ఇది అథమెటిక్ క్యాలిక్యులేషన్, కొంచెం మన డెప్త్ చూసుకోవాలండి. అందుకే నేను మామూలు చెప్తున్నాను, క్లారిఫైయింగ్ ద సబ్జెక్ట్. అదర్వైజ్ రెండో విషయం ఏంటంటే, వాళ్ళ గురువింద గింజలుగా మా సామెతలు చెప్పకూడదండి. ఎట్లాగంటే వాళ్ళు తీసుకోకూడదంటే ఏ పార్టీలు ఎన్ని తీసుకున్నాయి? ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరిని తీసుకున్నాయి? ఏ పార్టీలు ఎగ్గిన వాళ్ళని తీసుకున్నాయి? అక్కడ తెలుగుదేశం పార్టీని వైకాపా ఎవరిని తీసుకున్నాయి? మనం నీతులు పక్కాలు చెప్తానుకుంటే మనకు ఉండదు ఆ నీతులు. మెజార్టీ ఉన్నది తీసుకుంటాయి. మరి వాళ్ళకేం సంబంధం లేదా? మాట్లాడేటప్పుడు విలువలతో మాట్లాడాలి మనం. అవతరాడికి విధులు పక్కనాడికి చెప్పడానికి కాదండి. అందుకని నేను నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ తమిళనాడులో అక్కడ ఏదైతే ఏఐడిఎంకో వాళ్ళ గ్రూప్ సరే 10 మంది వచ్చిన ఆబ్సెంట్ అయితే చాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఇవాళ రాజకీయాల్లో టాక్టికల్ మనం ఏం చేయమని వాళ్ళకి అడ్వైజ్ ఇట్లా టాక్టికల్ గా ఏమవుతుందంటే, ఏఐడిఎం నుంచి 10 మంది ఆబ్సెంట్ అవుతారనుకోండి, మెజార్టీ ప్రూవ్ అవుతుంది. ఇది అథమెటిక్ క్యాలిక్యులేషన్. ఇవాళ సర్కారే కమిషన్ చెప్పిన 3 ప్రతిపాదనలు ఏబిసి, మొదట మెజార్టీ. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, యడ్యూరప్ప గారికి అవకాశం ఇచ్చినప్పుడు 103 అవకాశం ఇచ్చినప్పుడు లెటర్స్ కూడా అడగలేదు. గవర్నర్ గారు మీకు 113 మినిమం రావాలనుకున్నప్పుడు లెటర్స్ కూడా అడగలేదండి. ఎందుకు అడగలేదని మనకు తెలియదు. అది అంటే మనకు అవసరమైంది. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందని ఇవాళ శివసేనని ఒక పార్టీని కాదు 4 పార్టీలని అడ్డదడ్డంగా చీల్చేసినప్పుడు కనపడదా అండి? సూత్రాలు పక్కాడుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వాలు, గవర్నర్లు ప్రభుత్వాల ఏర్పాటు కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటును అడ్డుకోవడానికి పనిచేస్తున్నాయనే ఒపీనియన్ నిన్నటి నుంచి చర్చ జరుగుతోంది. ఇవాళ కేంద్రంలో ఎంతమంది ఉన్నారు కాదు, రవి గారు ఏం చేశారనే తర్వాత ఇవాళ ఎంతమంది ఉన్నారు. సేమ్ జయలలిత గారు పోయినప్పుడు ఎలా పోయారో అది వివాదాస్పద మరణం అనేది ఎప్పటికీ నా అభిప్రాయం. శశికళ గారు వచ్చినప్పుడు విద్యాసాగర్ రావు గారిని ఇన్ఛార్జ్ అడిషనల్ గా ఉన్నారు. అవును, ఇవాళ కూడా గవర్నర్ అఖిల్కర్ గారు అడిషనల్ గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ 2 ఏళ్ళు, బీహార్ 2 ఏళ్ళు చేసి నాకు ఆడౌట్ కూడా వచ్చింది. టు బి వెరీ ఫ్రాంక్, ఏదన్నా ఆ డౌట్ అని కాదు, ఇంతకు ముందు ఎలా చేసేది ఒక్క సీట్ లేకుండా తోలు బొమ్మలాగా పాలక్ పన్నీర్ బటర్ అంటారు. అర్థమే పళనిస్వామి గారిని గవర్నీలు పన్నీర్ సెల్వం గారిని ఆడించలేదా? ఇద్దరినే కూర్చుని ఆడి 8 సీట్లు ఉన్నాయి. ఎవరు ఉండాలని కాదు, ఢిల్లీలో ఉన్న గుమ్మా వ్యాపారం ఏది కలుపుకుంటే నడుస్తుంది. కానీ ఒక్క సీటుతో మేమేం చేస్తాము? కాదు బీజేపీ వాళ్ళ ఉన్న ఒక్క సీటు అసలు మాకేం సీటు కాదని ఎప్పుడు ఎవరు వచ్చిన బుల్లెట్ ఎప్పుడు దిగిందా అనేది ముఖ్యమైన డైలాగ్ వేసుకుంటా ఉంటారు ఇవాళ. అందుకని ఎప్పుడు వచ్చాను కాదు, వాళ్ళు ఢిల్లీలో కూర్చుని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలతో ఆడిస్తున్నప్పుడు ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతత ఉండొద్దు, ఎవరు ప్రభుత్వాలు ఏర్పాటు దక్షిణ భారతదేశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగం అవ్వకూడదని బీజేపీ అనుకుంటున్నారు. అనుకుంటారు సౌత్ ఇండియా మొత్తం మీద అదే వివక్ష చూపిస్తున్నారు. నార్త్ కి సౌత్ ఇండియా అది ఏదని అనుకోండి. దక్షిణ భారతదేశం ఇస్ ప్రోగ్రెసింగ్. ఈరోజు దక్షిణ భారతదేశం ఇస్ ప్రోగ్రెసింగ్. ఒకటి కాదు, ఒకటే సీటు. ఒక చిన్న చల్చన్ గారు పర్మిషన్ ఒకటే లైన్. ఇందాక నుంచి ఏదో లయన్ సింగిల్ అంటున్నాడు. బీజేపీ నీళ్ళలో విషం అంటున్నా, పాలల్లో విషం బీజేపీ అంటున్నారు. సింహాలు సింగిల్ గా రావండి. వేట కోసం వచ్చినప్పుడు పంది సింగిల్ గా వెళ్తుంది, పులి సింగిల్ గా వేటాడుతుంది. సింహాలు ఏదో జంతువులందరినీ ఎందుకు చర్చల్లో భాగం చేయడం. కానీ సో చలసాని గారు, సో ఆర్ యూ స్టిల్ బిలీవ్ ఏడీఎంకే డిఎంకే కూటమి కలిసి విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని మీరు అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? నేను అనుకుంటలేదు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏది ప్రయత్నిస్తుందో ఆ విధంగా ప్రయత్నించినా సరే, నా ఉద్దేశం ప్రకారం అంటే ఏఐడిఎంకేలో కొంతమంది ఆబ్సెంట్ అయినా సరే టెక్నికల్ గా జరుగుతుంది.
టెక్నికల్ గా విజయం సాధించింది ఓకే, మా విద్యాసాగర్ గారు తల అడ్డంగా ఊపేస్తున్నారు, ఒప్పుకోవట్లేదు. విద్యాసాగర్ గారితో మాట్లాడే ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటాం. నా అభిప్రాయం Need to take a short break. వెళ్ళిపోండి సార్.